ఓం నమ శివాయ. ఓం నమో నారాయణయ్య. శ్రీమాత్రే నమః. మాస్టర్ జ్యోతిష్యానికి స్వాగతం. మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చెప్పబోయే అంశం, ఎటువంటి స్థలాలను కొనరాదు. గృహ నిర్మాణ నిమిత్తం కానీ లేదా వ్యాపార సముదాయ నిమిత్తం కానీ కొనే స్థలాల్లో అత్యంత ముఖ్యమైన అంశాలని పరిశీలనలో తీసుకొని వాటిని కొనాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుండ్రటి స్థలాలను కానీ, వంకర టింకరగా ఉన్న స్థలాలను కానీ, త్రిభుజాకారంలో ఉన్న స్థలాలను కానీ, ఏదో ఒక దిక్కు విపరీతంగా ఇంక్లూడింగ్ ఈశాన్యమైనప్పటికీ కూడా విపరీతంగా పెరిగిన స్థలాలను కొనరాదు. దీనివల్ల ఏమవుతుందంటే అష్ట దిక్పాలకులు తమకు కరెక్ట్గా రావాల్సిన ప్లేస్మెంట్ రాక దిక్పాలక దోషం ఏర్పడి వాస్తు దోషం ఏర్పడుతుంది. కాబట్టి కొనే స్థలాలు ఎప్పుడూ కూడా దీర్ఘచతురస్రాకారంలో కానీ చతురస్రాకారంలో కానీ ఉండేలా చూసుకుని కొనాలి. ముందు చెప్పిన స్థలాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొనరాదు. శుభం.